హలో. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎరా. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్న మ్యాచ్ నెంబర్ 62. అది డీసీ వర్సెస్ ఆర్ఆర్. వీళ్ళిద్దరు మ్యాచెస్‌లో ఈ పొద్దు డీసీ చాలా బాగా కెప్టెన్సీ కానీ, తర్వాత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, పుయాల్ కానీ, తర్వాత బౌలింగ్ మిచెల్ స్టార్క్ చాలా బాగా వేశారు. అలాగే ఆర్ఆర్ చాలా మిస్టేక్స్ చేసింది. తన క్యాచెస్ వదిలేశారు. బ్యాటింగ్‌లో ఎక్కడికో వెళ్ళాలనుకున్న స్కోర్‌ని చాలా తక్కువకి మాత్రమే రీచ్ కాలేకపోయారు. అంత హై స్కోర్‌కి రీచ్ కాలేకపోయారు. ఈ విషయాలు మొత్తం మనము ఈ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఓకే. ఢిల్లీ టాస్ గెలిచి నో డౌట్ లేకుండా చేజింగ్ తీసుకున్నారు. అలాగే ఆర్ఆర్‌కి బ్యాటింగ్ ఇచ్చారు. అలాగే ఈ పొద్దు చూస్తే ఆర్ఆర్‌లో రవీంద్ర జడేజా లేడు. ఇంత ఇంపార్టెంట్ అయిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా లేకపోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పి తనకి రెస్ట్ ఇచ్చామంటారు. అదేంటైతే నాకైతే అర్థం కావడం లేదు. ఇంత ఇంపార్టెంట్ అయిన మ్యాచ్‌లో అలాంటి మెయిన్ ప్లేయర్‌లకి రెస్ట్ ఇవ్వడం ఏంటో అర్థం కాలేదు. అలాగే ఇలా ఆర్ఆర్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు యశస్వి జైస్వాల్ చాలా బాగా స్టార్ట్ చేశాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఫస్ట్ ఓవర్లో 4 ఫోర్లు కొట్టాడు. చాలా బాగా టచ్లో అనిపించాడు. కానీ నెక్స్ట్ ఓవర్ ఎంగిడి వేసిన ఓవర్లో అవుట్ అయిపోయాడు. దానికి చాలా బ్యాడ్ లక్, తనైతే అవుట్ అయిపోయాడు. అంతగా మంచి స్టార్ట్ అనిపించి తర్వాత అవుట్ అయిపోయాడు. యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ, తన గురించి మనం చెప్పనవసరం లేదు. ఎంగిడి వేసిన ఫస్ట్ బాలే 6 కొట్టాడు. సెకండ్ ఓవర్లో ఎంగిడి ఫస్ట్ బాలే 6, తను ఫేస్ చేసిన ఫస్ట్ బాలే 6 కొట్టాడు. తనకి అంటే ఫియర్లెస్ యూత్ బ్లడ్ కాబట్టి, 15 years ఓల్డ్ యూత్ బ్లడ్ కాబట్టి అంత భయం అనేది అయితే ఏమీ లేదు. ఫియర్లెస్గా ఆడుతున్నాడు. మనం చూసాం పెద్ద పెద్ద బౌలర్లందరినీ, ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద బౌలర్లందరినీ 6లు కొట్టాడు తను ఫేస్ చేసిన ఫస్ట్ 2 బాల్సే. బూమ్రాన్ అవ్వచ్చు, షమీన్ అవ్వచ్చు, సిరాజ్ అవ్వచ్చు, తర్వాత రబడా, తర్వాత స్టార్క్, అలాగే ఎంగిడి, ప్రతి ఒక్క బౌలర్ని తన ఫేస్ చేసిన ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ బౌలర్లని కూడా అనేవి కూడా చూడకుండా హిట్ 6లు హిట్టింగ్ 6. అలాగే ఈ పొద్దు కూడా అలానే స్టార్ట్ చేశాడు. స్ట్రైక్ రేట్ 290+ స్ట్రైక్ రేట్ తను స్టార్ట్ చేశాడు. ఈ పొద్దు కూడా 21 balls మాత్రమే 46 runs కొట్టాడు. దాంట్లో 3 6లు కొట్టాడు. అలాగే దాంట్లో 5 4లు ఉన్నాయి. చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు ఈ పొద్దు తను. స్ట్రైక్ రేట్ 200+తోనే ఆడాడు. బ్యాటింగ్ బాగా అన్నప్పుడు తను అవుట్ అయిపోయాడు. అవుట్ కావడం వల్ల మరి తర్వాత కొంచెం స్లో అనిపించింది. ఆ తర్వాత జూజురెల్ తను కూడా ఎక్సలెంట్గా ఆడాడు ఈ పొద్దు. తనైతే బ్యాటింగ్లో అయితే అమేజింగ్, చాలా బాగా ఆడాడు. తను బ్యాటింగ్కు వచ్చి తను 40 balls 53 runs కొట్టాడు. ఆఫెన్సరీ కూడా కంప్లీట్ చేశాడు ఈ మ్యాచ్లో. 2 6లు ఉన్నాయి, 5 4లు ఉన్నాయి. చాలా బాగా ఆడాడు తను ఈ మ్యాచ్. తను వైభవ్ సూర్యవంశీతో ఇద్దరితో కలిపి పార్ట్నర్షిప్ 34 balls 70 runs పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్యన. చాలా బాగా ఆడాడు. ఫస్ట్ వికెట్ పడ్డా కానీ పవర్ ప్లే అయిపోయేటప్పటికి 75 జస్ట్ ఒక్క వికెటే. చాలా బాగా కంట్రోల్ చేశారు వీళ్ళిద్దరు. తర్వాత వికెట్ పడినా కానీ తర్వాత చాలా బాగా కంట్రోల్ చేశాడు. అలాగే తర్వాత చూసుకుంటే కెప్టెన్ పరాకు ఈ మ్యాచ్ అయితే చాలా బాగా ఆడాడు. కానీ ఢిల్లీ కొంచెం మిస్ఫీల్స్ చేసింది. పరాగ్వి క్యాచ్లు వచ్చాయి, క్యాచ్ వదిలేశారు. అలాగే ఒకటి ఎల్బిడబ్ల్యూ ఇవి తీసుకుంటే అది మిస్ అయిపోయింది. అది ఒక ఛాన్స్ వచ్చింది తనకు. అలాగే తర్వాత క్యాచ్ పట్టాడు, కానీ ఆ ఫింగర్స్ అనేది కింద గ్రౌండ్కి టచ్ కావడం వల్ల అక్కడ ఒక లైఫ్ వచ్చింది. ఇంకా దాని తర్వాత పరాగ్ అయితే ఎక్సలెంట్ నాకు ఆడాడు. అసలు 6లు అయితే 5 6లు కొట్టాడు, 3 4లు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ జస్ట్ 3 6లు మాత్రమే కొట్టాడు. పరాగ్ ఇప్పుడు 5 6లు కొట్టాడు. అంటే అర్థం చేసుకోవాలి ఎంత స్ట్రైక్ రేట్ ఫాస్ట్గా ఆడాడు. జస్ట్ 26 balls 51 runs కొట్టాడు. ఎక్సలెంట్ నాకైతే ఆడాడు. తను వచ్చిన తర్వాత కూడా జురేల్ తన మధ్యన కూడా 41 balls 70 runs పార్ట్నర్షిప్ వచ్చింది. అక్కడ కూడా చాలా బాగా నడుస్తుంది, చాలా బాగా పోతుంది అనుకున్న టైంలో ఇక్కడే జస్ట్ 15 ఓవర్స్కి 60 runs ఉన్నాయి. 16 ఓవర్స్కు 60 runs, 60 above runs ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా వికెట్లు కూడా జస్ట్ 2 మాత్రమే ఉన్నాయి. 2 జైస్వాల్, తర్వాత వైభవ్ సూర్యవంశీ మాత్రమే పడినాడు. ఈజీగా ఎంత లేదన్నా 230 240 runs కొడతారనుకున్నారు ఆ బ్యాటింగ్కి. తర్వాత వాళ్ళ స్టార్ట్లో ఆ టైంలో ఆడుండే ప్లేస్లో. కానీ అక్కడే అక్షర్ పటేల్ ఒక ఎక్సలెంట్ మూవ్ తీసుకున్నాడు. మిచెల్ స్టార్క్ని 15th ఓవర్ వేయించాడు. అదే తన అక్షర్ పటేల్ తీసుకున్న ఒక ఎక్సలెంట్ మూవ్. దానివల్ల ఏమైందంటే ఆ ఓవర్లో అక్షర్ పటేల్కి మిచెల్ స్టార్క్ 3 వికెట్లు అందించాడు. పరాగ్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చిన దొనారా ఫెరార్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత మొత్తం అదే ఓవర్లో హ్యాట్రిక్ మిస్ అయ్యి మొత్తం 3 వికెట్లు పడినాయి ఆ ఓవర్లోనే.
దాని తర్వాత టోటల్లీ చేంజ్ ఇంకా ఆ నుంచి ఎక్కడ కానీ ఇంకా ఢిల్లీ బౌలర్స్ అయితే ఎక్సలెంట్గా కంబ్యాక్ చేస్తాడు అక్కడి నుంచి. ఆ మిచెల్ స్టార్క్ అందించి మిచెల్ స్టార్క్ ఫస్ట్ 2 ఓవర్స్ ఎక్స్పెన్సివ్గా 28 రన్స్ కొట్టించున్నాడు. కానీ ఆ నుంచి మాత్రం చాలా కంబ్యాక్ ఇచ్చాడు. జస్ట్ 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. చాలా బాగా వేశాడు. అలాగే ఎంగిడి కూడా ఇప్పుడు బౌలింగ్ అయితే తను కూడా చాలా బాగా వేసాడు. జస్ట్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. తను కూడా చాలా బాగా వేశాడు. విజయ్ తను కూడా పర్లేదు, 2 ఓవర్స్ వేసి 29 రన్స్. చాలా ఎక్స్పెన్సివ్గా అయ్యాడు తను ఈ మ్యాచ్లో. జస్ట్ 2 ఓవర్స్కే 29 రన్స్ కొట్టించుకున్నాడు. అలాగే ముఖేష్ కుమార్ తను కూడా అంత ఎక్స్పెన్సివ్, తనైతే చాలా ఎక్స్పెన్సివ్. జస్ట్ 2 ఓవర్స్లోనే 40 రన్స్ కొట్టించుకున్నాడు. మామూలుగా లేదు అది ఎంత రన్స్ కొట్టించుకున్నాడు తను. 20 ఉంది తనకి ఓవర్కి. అలాగే అక్షర్ పటేల్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు. తను 4 ఓవర్స్ 31 రన్స్ ఇచ్చారు. మిగతా బౌలర్స్ కూడా చాలా బాగా వేశారు. వికెట్స్ కూడా పడ్డాయి. చాలా బాగా కట్టడి చేశారు బౌలింగ్. అక్షర్ పటేల్ కెప్టెన్సీని మెచ్చుకోవాలి. తను అక్కడ ఆ చేంజ్ చేసిన. మామూలుగా అయితే డెప్త్ ఓవర్లలో పవర్ ప్లేలో 2 ఓవర్స్ వేస్తారు మెయిన్ ప్లేయర్లు. తర్వాత 17, 19, 18 ఆ తర్వాత ఆ టైంలో వేస్తారు. కానీ అక్షర్ పటేల్ ఒక గుడ్ మూవ్ చేసుకొని ఆ మూవ్ తను రిస్క్ తీసుకున్నాడు. ఆ మూవ్ తనకు వర్క్ చేసింది. 3 వికెట్లు అందించింది. దాని తర్వాత ఇంకా ఎక్కడ నెక్స్ట్ వచ్చిన ఏ బ్యాట్స్మెన్ కానీ సరిగ్గా ఎవరూ ఆడలేదు. తర్వాత దానివల్ల వీళ్ళు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కూడా దర్శన్ సన్కాని తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే కావాలి కాబట్టి బౌలింగ్కు బ్యాటింగ్ కావాలని చెప్పి తను తీసుకొచ్చాడు. లేకపోతే ఒక బౌలర్ ఉండేటోడు. ఆ బౌలర్ షార్ట్ అయిపోయాడు వీళ్ళకి. అలా లాస్ట్కి 230, 240 పోతాయి అనుకున్న రన్స్ జస్ట్ 193 రన్స్ ఏమో చేశారు అంతవరకు 20 ఓవర్స్కి. తర్వాత డీసీ స్టార్ట్ చేయడం కూడా చాలా బాగా స్టార్ట్ చేసింది. కేఎల్ రాహుల్ కూడా చాలా బాగా ఆడాడు. తన యాంకర్ రోల్ అయితే చాలా, ఇంతకుముందు మ్యాచెస్ చూసాం, వచ్చినాము చాలా హిట్టింగ్ ఆడేసి వెళ్ళిపోవడం అలా చేసేటోడు. మనం ఆడుకున్న ప్రీవియస్ వీడియోలో కూడా కేఎల్ రాహుల్ ఇంపార్టెంట్ చాలా ఈ మ్యాచ్కి, తను నిలబడి ఆడాలని చెప్పి. అలాగే తనైతే స్ట్రైక్ రేట్ జస్ట్ 133 మాత్రమే ఆడాడు స్ట్రైక్ రేటు. చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్టుగా కాకుండా స్లోగా నిదానంగా యాంకర్ రోల్ తీసుకొని అటుపక్క పురోల్ తనైతే చాలా బాగా ఆడాడు. తన ఆడడం వల్ల తినకు కొంచెము ఈజీ అయిపోయింది. 31 బాల్స్లోనే 51 రన్స్ కొట్టాడు తను. ఒక 6, 7 4లు కొట్టాడు. వాళ్ళు ముందుగానే తీసుకురావాల్సింది, ఎందుకో తను పక్కన పెట్టిన అర్థం కాదు. ఇంతకుముందు సీజన్ కూడా తను చాలా బాగా ఆడినాడు వాళ్ళకి. కానీ వాళ్ళు ఎందుకు ఇలా లేట్ చేశారో తెలియడం లేదు. తను ముందే తీసుకొచ్చింటే బాగునిందు. అలాగే కేఎల్ రాహుల్ చాలా నిదానంగా స్లోగా మ్యాచ్ని నిదానంగా తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ ప్రెజర్ పడలేదు, ఎక్కడ తొందరపడకుండా నిదానంగా మ్యాచ్లోనే ఉన్నారు. అంటే ఎక్కువ రన్ రేట్ ఉంది, ఎక్కువ వెళ్ళాలి తొందరగా అన్నట్టు లేకుండా వాళ్ళ పరిధిలోనే 240, 235 అట్లయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. జస్ట్ 193 రన్స్ కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టుగా స్లోగానే పెద్దగా అయితే ఇబ్బంది ఏం పడకుండా ఆడారు. కేఎల్ రాహుల్ 42 బాల్స్లో 56 రన్స్ చేశాడు. 3 6లు ఉన్నాయి. అలాగే ఒక 4 కూడా ఉంది. తను కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లే అయిపోయేటప్పటికి ఒక వికెట్ కూడా పడలేదు. 72 రన్స్. ఆర్ఆర్ని మ్యాచ్ చేశారు. ఆర్ఆర్ 75 అయితే వీళ్ళు 72. ఆర్ఆర్ని మ్యాచ్ చేశారు. వాళ్ళు ఒక వికెట్ కోల్పోయారు. ఇంకా వీళ్ళు అది కూడా కోల్పోలేదు. చాలా బాగా స్టార్ట్ చేసి చాలా బాగా ఆడారు ఇద్దరు. అలాగే వీళ్ళ ఫస్ట్ వికెట్కి పార్ట్నర్షిప్కి 105 రన్స్ యాడ్ చేశారు. 11th ఓవర్లో ఏమో పడింది ఫస్ట్ వికెట్. అంతవరకు వికెట్ కూడా లేదు. చాలా బాగా ఆడారు ఇద్దరు. తర్వాత అక్షర్ పటేల్ వికెట్స్ పడిన తర్వాత అక్షర్ పటేల్ కూడా వచ్చి చాలా బాగా స్టాండ్ తీసుకొని లాస్ట్ వరకు నిలబడ్డాడు. వచ్చిన మధ్యలో అవుట్ అయినా కానీ తను మాత్రం లాస్ట్ వరకు నిలబడి మ్యాచ్ని విన్నింగ్ చేసేంత వరకు లాస్ట్ వరకు అట్లానే ఉన్నాడు. తొందరపడి ఇంతకుముందు 50 కొట్టినా నుంచి తన కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగింది. అంతకుముందు కొంచెం తొందరగా అవుట్ అయిపోతున్నాడు. ఇప్పుడు అట్లా ఏం లేకుండా లాస్ట్ వరకు నిలబడ్డాడు. 18 బాల్స్ 34 రన్స్ కొట్టాడు. 2 6లు 2 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 180+ పైన. అశోక్ శర్మ తను ఇంతవరకు ముందు తను ఎందుకు ఆడిపించడం లేదు తెలియలేదు, చేంజ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు తను ఫినిష్ చేశాడు మ్యాచ్ని. 5 బాల్స్లో 18 రన్స్ కొట్టాడు. 2 6లు ఒక 4 కొట్టి ఈ మ్యాచ్ని కంప్లీట్ చేశాడు. తను చాలా బాగా ఆడినాడు తను. అలాగే ఈ మ్యాచ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ క్యాచ్ సింగిల్ రన్ కాడ ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ క్యాచ్ వదిలేశారు. డెడ్ ఈజీ క్యాచ్, డాలీ చేతిలో పడే క్యాచ్ వదిలేశారు. క్యాచెస్ వదిలితే మ్యాచెస్ గెలిచడం చాలా కష్టమైపోయింది. ఎందుకో అర్థం కాదు. మొత్తం చాలా వరకు అన్ని టీమ్స్ మిస్ఫీల్డ్స్ ఎక్కువ క్యాచెస్ చాలా డ్రాప్ చేశారు ఈ సీజన్ మొత్తం. చాలా మంది ఫీల్డర్స్ కానీ చాలా టీమ్స్ చాలా వరకు క్యాచెస్ డ్రాప్ చేశాయి ఈ సీజను. చాలా వరకు అయితే క్యాచెస్ డ్రాప్ అయ్యాయి. అలాగే బౌలింగ్ చూసుకుంటే
జోఫ్రా ఆర్చర్ చాలా బాగా బౌలింగ్ చేసినాడు. ఫస్ట్‌లో వచ్చిన క్యాచ్ వదిలేసినాడు. అది పట్టింటే బాగుండు. చాలా ఈ సీజన్‌లో చాలా వరకు జోఫ్రా ఆర్చర్ వేసిన క్యాచ్‌లు చాలా వరకు పట్టలేదు. ఫస్ట్ ఓవర్‌లో చానా వచ్చాయి. అలాగే ఈ పొద్దు జూరియల్ కీపింగ్ కూడా చాలా ఆర్డినరీగా అనిపించింది. ఈ పొద్దు తన బ్యాడ్ డే అనుకోవాలా. చాలా వైడ్స్ వెళ్ళిపోయాయి. ఆపలేకపోయాడు. అలాగే క్యాచెస్ కూడా కొంచెం చాలా అనీజీగా అనిపించింది. అంత పర్ఫెక్ట్‌గా లేదు. మిస్‌ఫీల్డ్స్ అయితే ఎక్కువ జరిగాయి. అలాగే దశరథ్ శనక ఇంకా తనకు వేరే ఆప్షన్ లేదు. ఇంకొక బౌలర్ తీసుకురాలేదు కాబట్టి తనతోనే బౌలింగ్ ఏపించారు. తను 3 ఓవర్స్‌లో 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీశాడు. తర్వాత యష్ తను కూడా పర్లేదు. 4 ఓవర్స్‌లో 29 రన్స్ ఇచ్చాడు. తనకైతే వికెట్ పడలేదు. కానీ చాలా బాగా బౌలింగ్ వేశాడు. అలాగే తర్వాత డొరైర్ ఫెరేరా మెయిన్ జరిగిన ఒక మిస్టేక్ ఏంటంటే ఆ ఓవర్ పరాగ్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఈ మ్యాచ్‌లో అది. ఆ టైంలో తనకి బౌలింగ్ వేయడం చాలా పెద్ద తప్పు. ఆడిద్దరు లెఫ్ట్ హ్యాండర్‌లో ఉన్నాడని చెప్పి రైట్ హ్యాండ్ కాన్ఫిడెన్స్ అని చెప్పి తనకి వేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే 18 ఆ టైంలో ఇద్దరు మంచి బ్యాట్స్మెన్లు లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళిద్దరు ఫినిష్ చేయగలరు. అలాంటి బ్యాట్స్మెన్లు ఉన్నప్పుడు తీసుకున్న చాలా తప్పు. అందులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు వేసి ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు వేసిన తర్వాత తనకి ఇచ్చింటే ఒక ఛాన్స్ తను ట్రై చేసింది. ఒకవేళ ఎక్కువ స్కోర్ ఉంటే 20+ ఉంటే దశరథ్ శనక వేసేటోడు. మిల్లీ ఉన్నాడు. మిల్లీ వేసినా కానీ సరిపోయింది. కానీ తను ఎందుకో చేసుకున్నాడు. ఆ తప్పుడు డేవిడ్ మిల్లర్ ఒక 6 కొట్టాడు. తర్వాత 2 సింగిల్లు వచ్చాయి. అలా వైడ్ వచ్చింది. తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ లాస్ట్ బాల్కి మళ్ళీ 6 కొట్టాడు. ఆ ఓవర్లో 16 రన్స్ వచ్చాయి. ఆ ఓవర్లో 16 రన్స్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ ఇంకా డెడ్ ఈజీ అయిపోయింది. ఒక తప్పు చేయకుంటే చాలా బాగుంది. అలాగే ఇప్పుడు కెప్టెన్సీలో కూడా పరాగ్ అయితే అంత అనిపించలేదు. బౌలింగ్ చేంజెస్లో కానీ తర్వాత ఫీల్డింగ్స్లో కానీ తర్వాత సెట్ చేయడంలో అందులో ఓవర్ రేట్ వల్ల లాస్ట్ ఒక ఫీల్డర్ ముందుకు రావాల్సింది వచ్చింది. అదే ఫీల్డర్ అయినకుంటే ఆ 4 బిన బాల్ క్యాచ్ అవుట్ ఉండింది. చాలా మిస్టేక్స్ అయితే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ చేసింది. దానివల్ల భారీ జన్మాటం కూడా ముగించుకున్నారు. ఈ మ్యాచ్ గెలిచింటే చాలా ఈజీగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ అలాంటిది వాళ్ళ ప్లేస్ని చాలా కంటైనర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ 5th నుంచి 6థ్‌కి వచ్చారు పాయింట్ టేబుల్లో. 5th ప్లేస్లో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నారు. చాలా మిస్టేక్ చేశారు ఇప్పుడు క్యాచెస్లో కానీ ఫీల్డింగ్స్లో కానీ బ్యాటింగ్లో తర్వాత కానీ ఇదైతే చాలా మిస్టేక్ చేశారు ఇప్పుడు ఆర్ఆర్. ఆ మిస్టేక్కి మ్యాచ్ కూడా కోల్పోయారు. తర్వాత జరిగే 2 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి 16 పాయింట్స్తో. లేకపోతే టఫ్ అవుతుంది. అలాగే డీసీకి అయితే ఇంకా పాసిబుల్గా ఛాన్స్ ఉంది. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్స్ రావచ్చు. తర్వాత వేరే టీంల పైన ఆధారపడి ఉండాలి అది. చూద్దాం ఈ మ్యాచ్ వాళ్ళకు ఆ గ్రౌండ్లో వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు చాలా వరకు గెలిచలేదు. ఓడిపోతూ వస్తున్నారు. ఇది కొంచెం వాళ్ళకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు వెయిట్ చేయాలి. తర్వాత అందులో మనం ఇంకా లాస్ట్ వీక్ లెక్కి జాయిన్ అయిపోయాం. లాస్ట్ వీక్ ఐపీఎల్ ఇంకా ఈ మ్యాచెస్ లాస్ట్ వీక్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ మ్యాచెస్. అలాగే ఈ మ్యాచ్లో అయితే ఎక్స్ట్రాస్ కూడా 16 రన్స్ ఇచ్చారు. టోటల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ డీసీ వాళ్ళు 5 వికెట్స్ తేడాతో ఈ మ్యాచ్ గెలిచారు. అలాగే ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసినట్టుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకొని మనం అప్లోడ్ చేయని వీడియోస్ మేము మొబైల్స్లోకి వస్తాయి. ఈ పొద్దు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్. ఇంతవరకు వీడియో చూసానండి. థ్యాంక్ యూ.